హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరినాథ్. ఎస్వికేడి లాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడే ఉంటుందన్నమాట సబ్స్క్రైబ్ బటన్. దీన్ని నొక్కేసానంటే నా వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు విషయానికి వస్తే ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న వాళ్ళు అదిగాక ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా కొంచెం జ్ఞాపకంగా ఉండించుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తానంట. మ్యాటర్ ఏంటంటే కువైట్లో సిమ్ముల గురించి ఈరోజు వీడియో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ మార్నింగ్ ఒక న్యూస్ చూశారనమాట నేను. ఆ న్యూస్లో వచ్చేసి ఒక అతను గల్ఫ్కి వచ్చి 4 సంవత్సరాలు అయింది. వచ్చిన కొత్తల్లో ఒక సిమ్ అయితే కొనుక్కున్నాడు అనమాట. సిమ్ కొనిన తర్వాత ఈ 4 సంవత్సరాలు బాగానే చేసుకున్నాడు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అతను 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇండియాకి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాడు అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో పట్టేసుకున్నారు. ఆ సిమ్ మీద ఆ సిమ్ మీద కేసు ఉందని. డబ్బులు కట్టలేదో లేకుండా అంటే ఇంకేమన్నా ఫ్రాడ్ జరిగిందో తెలియదు కానీ ఎయిర్పోర్ట్లో అయితే ఆపేస్తారు. ఈ విధంగా కేసు ఉంది అని చెప్పి న్యూస్ అయితే ఒకటి వచ్చేసింది. మీరు కూడా టిక్టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసే ఉంటారు. నేనైతే చూసానమాట. చూసిన తర్వాత నాకు కూడా కొంచెం ఐడియా వచ్చింది. మన ఫాలోవర్స్ కానీ మన సబ్స్క్రైబర్ కానీ ఒక వీడియో చేసి పెడదామని చెప్పి అనిపించింది. ఎవరైనా సరే కువైట్లో ఉన్న వాళ్ళు కానీ అలాగే ఇతర కంట్రీలో ఉన్న వారైనా సరే సిమ్ వాడేటప్పుడు కొనుక్కునేటప్పుడు జాగ్రత్త కొనుక్కోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే పని ఏంటంటే సిమ్ కొనుక్కునేటప్పుడు మీ సివిల్ ఐడి ఇస్తారో ఇచ్చిన తర్వాత ఆ సిమ్ పోస్ట్ పెయిడా ప్రీపెయిడా అని చూసుకొని కొనుక్కోవాలన్నమాట. ఇది పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ ఇది 2 విధాలుగా ఉంటాయి సిమ్లు. 2 విధాలుగా ఉంటాయి సిమ్లు. ఆ రెండిట్లో ప్రీపెయిడ్ గురించి తెలుసుకున్నాం. ప్రీపెయిడ్ వచ్చేసి మనం ఇండియాలో లాగా 1 నెలకు కార్డు వేసుకుంటే మనం ఇప్పుడు 6 దినాలు పెట్టి 5 దినాలు పెట్టి కార్డు వేసుకుంటాం. కార్డు వేసుకున్న తర్వాత 25 రోజులు కానీ 30 రోజులు కానీ మనకు కార్డు అయితే వస్తుంది. నెట్ అక్కడికి ఆగిపోతుంది. ఒకవేళ మనం రీఛార్జ్ చేయకున్నా అక్కడికి ఆగిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మళ్ళీ నెక్స్ట్ టైం మనం రీఛార్జ్ చేసుకున్న దాకా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. నెట్ కూడా రాదు. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి ఇబ్బంది అంతా పోస్ట్ పెయిడ్ సిమ్ కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం వాడుతూనే ఉంటాం. ఫస్ట్ మంత్ మనం రీఛార్జ్ చేసుకుంటాం. 5 దినాలు కానీ 6 దినాలు పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటాం. రీఛార్జ్ చేసుకున్న తర్వాత నెట్ కట్ అవ్వదు. నెక్స్ట్ మంత్కు వస్తూనే ఉంటుంది. ఎలాంటి కట్టింగ్ కానీ ఎలాంటి నెట్ అయితే కట్ కాదు. ఓకేనా, మీరు గమనించండి. నెట్ అయితే సిమ్ అయితే కట్ కాదు. ఇది పోస్ట్ పెయిడ్ అనమాట. ఇది ఒకవేళ మీకు డబ్బులు కట్టని పక్షంలో మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనమేమనుకుంటాము, మనకు నెట్ అయితే వస్తూనే ఉన్నది, మనం డబ్బులు కట్టాల్సిన పని లేదు అని చెప్పి ఆనందపడిపోతాం. అలాగే మన ఫ్రెండ్స్కి కూడా చెప్పేస్తాం. ఈ అప్పంతా మనకు నెట్ వస్తుంది కదా, మనకు ఎలాంటి భయం ఉండదు. రీఛార్జ్ చేసుకోవడం మనం మర్చిపోతాం. అలాంటప్పుడు నెట్ వస్తూ ఉంటుంది, మనం డబ్బులు అయితే కట్టము. మనకు చివరిలో తెలుస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే ఇంటికి వెళ్తామో అప్పుడు అక్కడ పడేసుకుంటారు. మీరు ఫోన్ బిల్ కట్టలేదు, దయచేసి ఫోన్ బిల్ కట్టేసి వెళ్ళిపోండి అని చెప్పి మన మీద కేసు అయితే పడుతుంది. మీకు అర్థమైంది? ఇప్పుడు పోస్ట్ పెయిడ్కు ప్రీపెయిడ్కు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. పోస్ట్ పెయిడ్ అంటే మనం రీఛార్జ్ చేయాల్సిన పని లేదు. నెల నెల మన కాడ ఉన్నప్పుడే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. అదే ప్రీపెయిడ్ అయితే మనము ఎప్పటి వరకు ఎప్పుడైతే మనం వాడుకుంటామో ఒక నెలకి వేసుకుంటామో కార్డు, ఆ నెలకు వరకు కట్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ మనం మళ్ళీ రీఛార్జ్ చేసుకునేంత వరకు నెట్ అయితే రాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా ఇంతకుముందు వినపడినాయి, కానీ నేనైతే అంత కేర్ తీసుకోలేదు అనమాట. ఇప్పుడు అతను వేడుస్తూ ఒక వీడియో అయితే చేశాడు. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది అనమాట. సో ఇలాంటి పరిస్థితులు మన వాళ్ళకు రాకూడదు అని చెప్పి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కానీ ఎక్కువ ఆడవాళ్ళు ఇంట్లో చదువుకున్న వాళ్ళు కానీ అలాగే ఇంట్లో పనిచేసే హౌస్ మేడ్లు కానీ కద్దాములు కానీ ఇలాంటి ఇబ్బంది పడకుండా ఈ వీడియో చేస్తున్నాం. ఒకవేళ మీరు సిమ్ కొనుక్కొని దాని మీద ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కేసులు ఉంటే దాని తర్వాత విషయము. మళ్ళీ వచ్చేసి ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది అనమాట ఈ మధ్య. సిమ్లు కొనుక్కునే విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా పోస్ట్ పెయిడా ప్రీపెయిడా చూసుకొని కొనుక్కొని, అదిగాక మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే కొనుక్కోండి. ఓకేనా? ఎక్కడంటే ఇప్పుడు మనకు ఇంత రీఛార్జ్ చేసుకుంటే ఇన్ని జీబీలు వస్తాయి అని చెప్పి మీరు నెట్ కాసిపడి ఏదంటే అది కొనుక్కున్నారు అనుకో,
మీ ఫ్యూచర్లోనే మీకు దెబ్బలు అనమాట. దాని తర్వాత మనకు ప్రాబ్లం అయితే వస్తుంది. నెట్ తక్కువ వచ్చినా కానీ చూసుకొని కొనుక్కోండి. ఓకేనా? ఇదేనమాట మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నా. చాలా క్లారిటీగా 2 విషయాలు మీకైతే చెప్పారనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కేసేయండి. నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్కారం. జై హింద్.